ఎస్, అదేవిధంగా అనమాట. ఇవాళ మామూలు విషయం కాదు ఈ స్టేజ్కి రావడం. ఇవాళ సారు టెస్ట్ అంతా వాళ్ళ మీ అందరికి వినిపించబోతున్నారు. బట్ మీరందరూ ఫుల్ ఎక్సైట్మెంట్తో మీ అందరు బిగ్ క్లాప్స్తో ఇన్వైట్ చేస్తే నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను అనమాట. బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మావరి. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి, నన్ను ఈ భూమి మీదకి పంపించినటువంటి ఫస్ట్ భగవంతునికి, తర్వాత నాకు రక్తం ఇచ్చినటువంటి మా అమ్మా నాన్నలకి, అలాగే నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి డైమండ్షిప్ అనేటువంటి ఒక గ్రేట్ అవకాశం ఇచ్చినటువంటి మై గ్రేట్ మెంటర్స్ అన్నమాట. వికాస్ మహాగురుజీ, సోమశంకర్ మహాగురుజీ, ఎర్రయ్య మహాగురుజీ, అలాగే సతీష్ గురుజీ, అలాగే నా కోచ్, నా లైఫ్ కోచ్, నా దమ్దార్ అప్లైన్, నా పవర్ఫుల్ అప్లైన్ నరేంద్ర గురుజీకి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను అనమాట. అలాగే నాకు ఇంత వండర్ఫుల్ టీం ఇచ్చినటువంటి ఆ భగవంతునికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. నా పేరు తిరుమలయ్య అండి. మాది వచ్చేసి నంద్యాల పక్కన యు బొల్లవరం అనమాట. యు బొల్లవరం మాది చిన్న పల్లెటూరు. నాన్నగారు వచ్చేసి వ్యవసాయం చేస్తూ నన్ను చదివించాడు అనమాట. డిగ్రీ వరకు చదివించాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను కూడా చదువుకుంటూ నాన్నగారికి వ్యవసాయ పరంగా సపోర్ట్ చేసేవాడిని. ఎందుకంటే రేపొద్దున ఉద్యోగం రాకుంటే కనీసం వ్యవసాయం చేసుకొని బతకొచ్చినటువంటి ఒక కాన్సెప్ట్లో ఉన్నాను అనమాట. అలాంటి టైంలో మధ్యాహ్నం వరకు కాలేజీకి వెళ్తూ మధ్యాహ్నం నుంచి ఉదయం అంతా వ్యవసాయ పనికి వెళ్ళేవాడిని. మా నాన్నగారు అనేవాళ్ళు, అరే నిన్ను చదివించింది నువ్వు ఏదన్నా జాబ్ తెచ్చుకుంటావు, రేపొద్దున నాలాంటి లైఫ్ నీకొద్దు, నా మాట విను, బాగా చదువుకొని జాబ్ తీసుకొచ్చుకొని చెప్పేవాడు అనమాట. అని లేదు నాన్నగారు నేను వ్యవసాయం చేస్తానని చెప్పేవాడిని. లేదురా నువ్వు వెళ్ళు అని చెప్పేవాడు. నన్ను పొమ్మనకుండా ఆ పని ఈ పని చేపించి కింద పొగ పెట్టేవాడు మా ఫాదర్. ఇంకా నాకు ఒకటే అర్థమైంది, అరే ఇలాగే ఉంటే నన్ను చంపేస్తారా బాబు, వద్దని చెప్పేసి అని వెళ్ళి ఉదయం పూట టైప్ నేర్చుకోవడం, తర్వాత కాలేజీకి వెళ్ళడం చేసేవాడిని. అలాంటి టైంలో డిగ్రీ సెకండ్ ఇయర్లో ఎగ్జామ్ రాస్తే జస్ట్ 2 నెలలు ఎగ్జామ్ ఉందనగా మా ఫాదర్ చనిపోయాడు. అదే సార్ నాకు సాడ్ న్యూస్ అనమాట. నాకు కూడా కోరిక ఉండేది డిగ్రీ కంప్లీట్ చేసి లాయర్ అవ్వాలని గోల్ పెట్టుకోండి. మా ఫాదర్ చనిపోవడంలో ఒక్కసారి కుంగిపోయాను. దాపున 1-2 నెలలు బాధపడ్డాను. బాధపడిన తర్వాత నాకు ఒకటి అనిపించింది అనమాట, అరే మా నాన్నగారు ఎట్లా పోయాడు, రేపు ఉదయం నేను కూడా అలాగే ఆయన గురించి బాధపడితే రేపు నా పరిస్థితి ఏంటి, మా అమ్మ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని నాకు నేనే నిపుణం చెప్పుకొని మళ్ళీ నా చదువు స్టార్ట్ చేశాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేశాను. పూర్తి చేసిన తర్వాత వెంటనే R&B డిపార్ట్మెంట్లో మా నాన్నగారి ఫ్రెండ్ ద్వారా R&B డిపార్ట్మెంట్లో టైపిస్ట్గా జాబ్ దొరికింది. వెళ్ళాను, 1 ఇయర్ చేశాను అనమాట. చేసి ఒకరోజు ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే మా అమ్మ గోసి కట్టుకొని చేలోకెళ్ళి మడ వేస్తూ ఉంది.
అది చూశాను, చాలా బాధ అనిపించింది. చెట్టుకొచ్చినటువంటి కొడుకు ఉండి కూడా ఆమె ఈరోజు వ్యవసాయం పని చేస్తూ ఉంటే మనసు కలిసేసింది. మరుసటి రోజు జాబ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒకటే మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని అడిగాను అనమాట, సార్ నన్ను పర్మనెంట్ చేస్తావా చేయలేవా? రెండే రెండు నాకు కావాలి, పర్మనెంట్ చేస్తావా చెయ్యలేవా అంటే ఒకటే చెప్పాడు ఆయన, నాకైతే పర్మిషన్ లేదు, నిన్ను పర్మనెంట్ చేయలేనని. దీని తల్లి నువ్వు పర్మనెంట్ చేస్తే చేయకుంటామని చెప్పేసి అని మా అమ్మకు సపోర్ట్గా ఉంటా వ్యవసాయం చేస్తా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసాను. పెడతాడుకొని రిటర్న్ వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేశాను. మా అమ్మ ఒకటే చెప్పింది, అరే నేను ఒకదాన్ని చేసుకోలేకున్నాను, కనీసం మ్యారేజ్ అన్న చేసుకో, ఇద్దరం కలిసి పనిచేద్దామని చెప్పేసి అని. సరే వ్యవసాయం చేసే అమ్మాయి అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి అని వెంటనే మ్యారేజ్ చేసేసింది అనమాట. మా చిన్నాన్నలు కొద్దిమంది సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా ఏం చెప్పారని తెలుసా, మా వానికి ఉద్యోగం వస్తుందని చెప్పి అబద్ధం చెప్పి పెళ్లి చేశారు నాకు. అబద్ధమే చెప్పి పెళ్లి చేశారు నాకు. ఎందుకంటే అమ్మాయిని ఇచ్చేవాళ్ళు లేడు, వ్యవసాయం చేసుకోవడానికి ఎవడు ఇస్తాడు అమ్మాయిని? ఓపెన్ చెప్తా ఉన్నా, అబద్ధం చెప్పి మ్యారేజ్ చేసేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఒకటే అనుకున్నాను అనమాట, అరే మా చిన్నాన్న వాళ్ళు నా బంధువులు నాకు అబద్ధం అయితే చెప్పారు కానీ సరే ఏమైనా సరే మళ్ళీ జాబ్ ట్రై చేద్దాం. ఎందుకంటే రేపు నాకు పుట్టబోయే బిడ్డ నేను వ్యవసాయం తప్పనట్లేదనమాట. నేను వ్యవసాయం చేస్తే మళ్ళీ తను కూడా వ్యవసాయం చేస్తాడు. నా లైఫ్ స్టైల్ మార్చుకుంటే తన లైఫ్ స్టైల్ మారుతుందని చెప్పేసి అని పిఎస్ఎల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాను. అక్కడ కూడా మేనేజర్గా ఒక 5-6 సంవత్సరాలు చేశానమాట. తర్వాత మా బ్రదర్ కొద్దిగా ఆఫర్ ఇస్తే ఐసిఐసిఐ బ్యాంకులోకి వెళ్ళిపోయాను. ఐసిఐసిఐ బ్యాంకులో ఇన్సూరెన్స్ సెక్టార్లో మేనేజర్గా 10 సంవత్సరాలు చేశాను. అక్కడ చేసిన తర్వాత నాకు కూడా బాబు పాప ఉండేది. సంపాదించింది ఏం లేదు, పేరుకేమో ఉద్యోగం. నెలకు 70 నుంచి 80 వేలు సంపాదించేవాడిని. తిరిగి చూస్తే 1 రూపాయి ఉండేది కాదు. 30 తారీఖు శాలరీ వస్తుంది, 5వ తారీఖు శాలరీ మొత్తం కథం. మళ్ళీ అన్న నువ్వు 2,000 ఇయ్యన్నా, అన్న నువ్వు 3,000 ఇయ్యన్నా, అన్న నువ్వు 4,000 ఇయ్యన్నా అని చెప్పేసి వాళ్ళని యాచించేవాడిని. లోపల బాధ అనిపించేది, అరే ఏం రా ఈ పరిస్థితి. మా నాన్న చనిపోతే అలాగే బాధపడ్డా, ఈరోజు కూడా యాచిస్తూ ఉన్నాను. ఇలాగైతే లాభం లేదు, ఏదైనా పెద్దగా చేయాలని చెప్పేసి ఆలోచన చేసేవాడిని. ఆ టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా 2 వరికోస మిషన్స్ లారీ కొన్నాం. 50 లక్షలు పెట్టుబడి పెట్టాం. బిజినెస్ స్టార్ట్ చేశాను. బ్యాంక్ జాబ్ చేసుకుంటూ అది కూడా చేశాను అనమాట. చేస్తూ ఉంటే దాని సంపాదన రోజుకు 30-40 వేలు సంపాదించేవాడిని. నెలకు వచ్చేసి 10 లక్షల సంపాదన దాంట్లో పిచ్చలుగా సంపాదించేవాడిని. జోబి గల్లపెట్ట పట్టకుండా ఉండేది రబ్బట్నే. అంటే మన దగ్గర ఉన్నది 10 లక్షలు, అప్పు చేసింది 40 లక్షలు. ఏమన్నా కంపారిజన్ ఉందా? మన దగ్గర ఉన్నది 10 లక్షలు, అప్పు చేసింది 40 లక్షలు అనమాట. వచ్చే డబ్బు అంతా మళ్ళీ వాటికే వెళ్ళిపోయేది. అలాంటి టైంలో నాకు ఒకటే, ఈ గ్రేట్ అవకాశం మా ఊరి పర్సన్ ఒక శ్రీనివాస్ అనమాట. మా ఊరి పర్సన్ శ్రీనివాసు 10 రోజులు ఎంటబడ్డాడు. నేను ఒకటే చెప్పాను, నాకు ఇలాంటివి ఇష్టం లేదు, నేను చెయ్యను. ఎందుకంటే పెరల్స్ అనే కంపెనీలో దాపున 10 లక్షల రూపాయలు కట్టిస్తే 6 లక్షలు రిటర్న్ వచ్చింది. 4 లక్షల రూపాయలు చేతి నుంచి కట్టించా. అప్పటి నుంచి లోపల భయం, ఏమీ చేయకూడదు, ఏమీ వద్దని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట. అతను ఓ టైమైనా వెంటబడేవాడు. 10 రోజులు 20 రోజులు అలా వెంటబడుతూ, అన్నా నువ్వు నా మాట వినన్నా, నీకు నచ్చితే చెయ్యి, లేకుంటే లేదు, నా మాట వినని ఒకటేమైనా వెంటబడ్డాడు అనమాట. సరే వింటే పోతుంది వీని గోల్ అని చెప్పేసి అని విన్నాను. నాకు కూడా ప్లాన్ కూడా రవికుమార్ సార్ ప్రైవేట్ స్కూల్ టీచర్ ద్వారా ఈ గ్రేట్ అవకాశం దొరికిందనమాట. ప్లాన్ విన్నాను. ప్లాన్ విన్న తర్వాత ఆ ప్లాన్కు ఈ బిజినెస్కు ఫిదా అయిపోయాను. అరే ఏముంది,
గుడ్డలు కొనుక్కుంటే డబ్బులు వస్తాయా? సొక్కాలు ప్యాంటు కొనుక్కుంటే డబ్బు సంపాదించా? ఇదేదో బలందురా కథ అనుకున్నా. నిజమే. మళ్ళా కొన్ని సొక్కాలు కొన్ని ప్యాంటు కొనుక్కున్నా. స్టార్ట్ చేశాను జర్నీ. స్టార్ట్ చేస్తూనే చిన్నగా వాళ్ళు ఏం చేశారంటే, రవి సార్ గురించి ఒక మాట చెప్పాలన్నమాట. ఒక గ్రూప్ మీటింగ్ ఉందంటే మెసేజ్ పంపిస్తాడు, ఫోన్ చేస్తాడు. ఒక ట్రైనింగ్ ఉందంటే మెసేజ్ చేస్తాడు, ఫోన్ చేస్తాడు. ఒక వెన్యూ ఉందంటే మెసేజ్ చేసి ఫోన్ చేస్తాడు. వెంటబడి నన్ను సిస్టమ్కి అటాచ్ చేశాడు. గ్రూప్ మీటింగ్స్కు, ట్రైనింగ్స్కు, వెన్యూలకు అటాచ్ చేశాడు. అటాచ్ చేస్తూ చిన్నగా తీసుకెళ్ళి నా చెయ్యిని నా గ్రేట్ మెంటర్ నరేంద్ర గురించి చేతిలో పెట్టాడు అనమాట. పెడుతూనే గురూజీ నీట్గా గైడ్ చేస్తూ మధ్యలో మళ్ళీ సతీష్ గురించి ఇన్వాల్వ్ చేసేవాడు. దొరికినాడంటే అయిపోయా. సతీష్ గురించి ఫోన్ కొట్టి ఫోన్ చేతిలో పెడతాడు. గురూజీ తిరుమలేశ్వరితో మాట్లాడండి, గురూజీ తిరుమలేశ్వరితో మాట్లాడండి గురూజీ అని అలా ఫోన్ చేతిలో పెట్టి గురూజీతో మాట్లాడించేవాడు అనమాట. అలా స్టార్ట్ చేస్తూ నా జర్నీ. నన్ను కొద్దిమందికి ప్లాన్ చెప్పాను. వాళ్ళల్లో నన్ను నమ్మి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి జీవా సార్ అనమాట. ప్లాన్ విన్నాడు. ఒకటే అన్నాడు, నువ్వు ఉన్నావంటే నేను చేస్తా. ఎందుకంటే ఐసీఐసీలో నీతోనే జర్నీ చేశా, ఇప్పుడు కూడా నీతో జర్నీ చేస్తా అని చెప్పేసి అని గుడ్డిగా నమ్మి వచ్చాడనమాట బిజినెస్లోకి. వస్తూనే సార్కి ఒక బంపర్ ఆఫర్, థాయిలాండ్ ట్రిప్ ఉండేది. నరేంద్ర గురించి, సతీష్ గురించి ఫోన్ చేసి ఒకటే చెప్పారు నాకు, టైగర్ నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు రవి సార్ను, సందే మేడంను, ఆల్పేట్ సార్ను పట్టుకొని జీవా సార్ను కాంటెస్ట్ కలిపి అని చెప్పారు. సరే గురూజీ అన్నాను. స్టార్ట్ చేశాం ఆ జర్నీ. ఫస్ట్ ప్లాన్ చెప్పడం, ఫాలోఅప్ చేయడం, డీడీ క్లోజ్ చేయడం. అలా చేస్తూ ఒక్కరోజే 40 డీడీలు కొట్టాం. 40 డీడీలు ఒక్కరోజే. దెబ్బకు థాయిలాండ్ ట్రిప్ అయిపోయింది. ట్రిప్ అయిపోతానే మీ అందరి దరిద్రం నా దరిద్రం, లాక్డౌన్ పడిపోయింది. లాక్డౌన్ పడిపోతే అందరం సఫర్ అయ్యాం. నేను సఫర్ అయ్యాను. ఒక్కసారిగా లక్షలు సంపాదించేవాడిని రోడ్డు మీదకి వచ్చేసా. మీరు రాలేదా? మీరు భయపడలేదా? మీది బెదరలేదా? మీరు ధైర్యంగా ఉన్నారు లాక్డౌన్లో? షేక్ వెల్ బిఫోర్ అందరు షేక్ అయిపోయారు. ఉంటామో పోతామో తెలియదు. అలాంటి టైంలో ఏం చేయాలో కన్ఫ్యూజన్. అంతకంటే ముందు ఒకటే అన్నమాట, నరేంద్ర గురించి, సతీష్ గురించి చేసిన గొప్ప పని ఏదైనా ఉందంటే మైసూర్కు తీసుకెళ్ళి సోమశంకర్ మా గురించితో దిశ ప్రోగ్రాం చూపించారు. దిశ చూసిన తర్వాత అరే ఇది బలేంద్ర కథ, సూపర్ ఉంది, బిజినెస్ చేస్తే బాగుంది అని చెప్పేసి నమ్మాను. తర్వాత సతీష్ గురించి డైమండ్ ఫంక్షన్ గురించి చూపించారు నాకు బెంగళూరులో. సింగిల్గా వెళ్ళాను, ఒక్కడే వెళ్ళాను. వెళ్ళి లాస్ట్లో సీటు లేక లాస్ట్లో కూర్చున్నాను. కూర్చుంటే గురూజీకి సన్మానం జరుగుతూ ఉంది. గురూజీ డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. గురూజీ స్పీచ్ విన్నాను. విన్న తర్వాత నాకు కూడా ఒకటి అనిపించింది, దీని తల్లి పేదరికం జయించాలంటే, డబ్బు సంపాదాలంటే ఇంతకంటే మార్గం లేదు అని చెప్పేసి అర్థమైంది. ఆ రోజు ఇంతకంటే మార్గం లేదు ఇంకా. ఆ రోజు మెంటల్గా ఫిజికల్గా ఫిక్స్ అయ్యాను, దేవుడు నాకు మంచిగా చేశాడేమో. లాక్డౌన్ అన్నాడు, ఎందుకంటే మళ్ళీ బ్యాంకుకి పోయేవాడిని, మళ్ళీ మిషన్లకు పోయేవాడిని. లాక్డౌన్ లేకుంటే అంతే కదంగా. పూర్తిగా 2 ఆగిపోయాయి. నరేంద్ర గురించి ఫోన్ చేశాడు, టైగర్ ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తావు గురూజీ, ఇంట్లో పెడుతుంటే తిని కూర్చోండా అని చెప్పా. అవునా, జూమ్లోకి రా అన్నాడు. ఒకటే వాంపుడే ఇంకా అప్పటి నుంచి లాక్డౌన్లో. నరేంద్ర గురించి జూమ్ అంటాడు, సతీష్ గురించి ట్రైనింగ్ అంటాడు, మా గురించి ట్రైనింగ్ అంటాడు. ఇంకంత జూమ్లోనే అనమాట. అయితే మంచి నాలెడ్జ్ దొరికింది జూమ్లో, పవర్ఫుల్ నాలెడ్జ్ దొరికింది అనమాట. అందరూ మా ఊర్లో లాక్డౌన్ టైంలో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎంజాయ్ మనకు ఏ అలవాటు లేవు, ఎంజాయ్ అసలు లేదు. ఎందుకంటే ఎంజాయ్ చేసేతోనే ఫాదర్ చనిపోయినాడు. ఆ టైంలో ఇంట్లో కూర్చొని లాక్డౌన్లోనే జూమ్లో ప్లాన్ చెప్పి ఇదే కంపెనీ ద్వారా 1,00,000 డబ్బు సంపాదించా. ఇదే కంపెనీ ద్వారా
1,00,000 లెక్క సంపాదించే అదే కంపెనీ ద్వారా. అప్పుడు అర్థమైంది ఒక మనిషికి సిచ్యువేషన్ బాగుండి బయటికి వెళ్ళిన డబ్బు రావాలి, సిచ్యువేషన్ సీరియస్గా ఉంది ఇంట్లో కూర్చున్న డబ్బు రావాలా. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పనిచేస్తలేదా, వర్క్ ఫ్రమ్ హోమ్, మనం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినాం, లెక్క సంపాదించినాం. ఈడ అయిందా లేదా కథ, డబ్బు సంపాదించామన్నమాట. ఆ రోజు డిసైడ్ అయ్యాను, లాక్డౌన్ అయిపోతానే సతీష్ గురించితో నరేంద్ర గురించితో డిస్కస్ చేశాను అనమాట. ఆ లాక్డౌన్ టైంలో వచ్చినటువంటి పవర్ఫుల్ వ్యక్తి నా గ్రేట్ జోడి జీవ సార్ ఒక సైడ్ అయితే, నా గ్రేట్ జోడి రాము సార్, ఇద్దరిని జోడి చేసుకున్నా. ఈ పక్కకొని ఈ పక్కన జోడి చేసుకొని స్టార్ట్ చేశారు రియల్ జర్నీ. రాము సార్తో పాటు 50 ప్లాన్లు చెప్పా. 10 మంది వచ్చారు, 40 మంది రాలేదు. రాకుంటే నిరుత్సాహపడిపోయాడు. నాది కాదు, నేను ఈ బిజినెస్ చేయలేను, ఇంకా నాకు వద్దని చెప్పేసి అని పూర్తిగా బడ కిందకేసేసాడు. ఇంకా అరే లీడర్ చూస్తే పవర్ఫుల్ లీడర్, జారిపోతా ఉన్నాడు, చేయి జారిపోతా ఉన్నాడని లోపల బాధ అనిపించి ఒకటే చేశానన్నమాట. సతీష్ గురుజీ నరేంద్ర గురుజీ కర్నూలుకు వస్తున్నారని తెలిసింది. చిన్నగా ఏం చెప్పానంటే, రా నువ్వు ఇద్దరం మంచి బిర్యానీ తిందామని చెప్పి బైక్ ఎక్కించుకొని చిన్న తీసుకెళ్ళి కర్నూలు కూర్చోబెట్టేసి సతీష్ గురుజీతో నరేంద్ర గురుజీతో మాట్లాడించి ఒకటే చెన్నై దిశకు పోవాలి రా అని చెప్పా. నా దగ్గర డబ్బులు లేవు, నేను రానంటా ఉంటే గురుజీ వాళ్ళతో నచ్చజెప్పించానమాట. నచ్చజెప్పి డబ్బు లేకుంటే బర్రెను అమ్మించి దిశ తీసుకుపోయా. బర్రెను అమ్మించా. ఒకటే చెప్పా, నీ బర్రె నవ్వు అమ్ము, దీని తల్లి 4 బర్రెలు కొనిస్తా అని చెప్పిన. అమ్ము దాన్ని 4 కొనిస్తా అని చెప్పా. అమ్మేశాడు. అమ్మేసి దిశకు వచ్చాడు. దిశకు వచ్చిన తర్వాత ఒకటే 4వ రోజు ప్రామిస్ చేశాడు, చేతులు చెయ్యి, నీ చెయ్యి వదిలేది లేదు, డైమండ్ అయ్యేది లేదు, డైమండ్ కావాలా, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ కావాలని చెప్పేసి చేతులు చేసాడు ఆ రోజు. ఎందుకంటే ఆ దిశ పవర్ అటువంటిది. సోమవారం ఇచ్చినటువంటి దిశ పవరు అద్భుతంగా అనమాట. వెంటనే స్టార్ట్ చేశాం. ఆ క్రమంలో వచ్చినటువంటి వ్యక్తి నరసింహగౌడ్ సార్, బీ క్లాబ్స్ అనమాట. నరసింహగౌడ్ సార్ని పట్టుకుంటాం. తర్వాత దమ్దార్ లీడర్, పవర్ఫుల్ లీడర్ సుప్రీం సార్ వచ్చాడు బిజినెస్ లైకింగ్గా. వస్తానే ఇద్దరం డిసైడ్ అయ్యాం. లాక్డౌన్ టైంలో వచ్చాడు రాము సార్, ఇద్దరం డిసైడ్ అయ్యాం. రాము సార్ ఒక మాట అన్నాడు, సార్ పవర్ఫుల్ లీడర్ పట్టుకుంటే మనకి మంచి బిజినెస్ ఇస్తాడు, బయట జంప్ అందాం అనుకున్నాం. నాకు ఒక మాట మైండ్లో వెళ్ళేది. ఒకరోజు మా గురించి కర్నూలు మీటింగ్కి వచ్చి ఒక మాట చెప్పాడు. ఎక్కడ చేస్తున్నావు బిజినెస్ అని అడిగాడు. గురుజీ దాపు నా 20 పల్లెటూర్లు చెప్పా, ఇంకా ఏమన్నా మిగిలిపోయాయా, ఇంకా సరిపోయిందా అన్నాడు. అదే గురుజీ అన్న, అరే నీ పిచ్చిగాల, పల్లెటూర్లుగా చేయాల్సింది ఈ బిజినెస్, ఒక టౌన్ పట్టుకో, ఒక సిటీ పట్టుకో, వెళ్ళు అని చెప్పాడు. తర్వాత సతీష్ గురించి ఒక మాట చెప్పాడు, టైగర్ ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఉన్న ఊరు వదిలిపెట్టని చెప్పాడు గురుజీ. అప్పుడు డిసైడ్ అయ్యాం, ఇద్దరం రాము సార్ ఇద్దరం డిసైడ్ అయ్యాం, సార్ నీకు బిజినెస్ కరెస్పాండెంట్ జాబ్ వద్దు, నాకు బ్యాంకింగ్ వద్దు, మిషన్ లారీలు వద్దు, ఇద్దరం కలిసి తట్టబుడు దొరుకుని పోదాంపా అని చెప్పాం కర్ణాటకకు వెళ్ళే ముందు ఒకటే చెప్పాను సతీష్ గురుజీకి నరేంద్ర గురుజీకి, గురుజీ నేను బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే, ఎందుకంటే ఒకటే నేను ఒక మాట షేర్ చేసుకోవాలి మీతో. నేను ఒకప్పుడు పార్ట్ టైం చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా నేను టీంకి సర్వీస్ ఇచ్చేవాడిని కాదు. సర్వీస్ లేకుండా నా టీం ఎంతో బాధపడ్డారు. అలాంటి టైంలో నా గ్రేట్ మెంటర్ నరేంద్ర గురుజీ వాళ్ళకి సర్ది చెప్పాడు తప్ప వాళ్ళని నా మీదకి రెచ్చగొట్టలేదు. అసలు ఎప్పుడే కానీ నా మీదకి వాళ్ళను రెచ్చగొట్టలేదు. నేనున్నాను కదా, సార్ కూడా బ్యాంక్ జాబ్ ఒకటి, మిషన్ లారీలు ఒకటి, ఇవన్నీ చూసుకొని మీ దగ్గర రావాలని టైం పడుతూ ఉంది. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది, ఏ రోజు ఒక రోజు ఫుల్ టైం వస్తాడు, ఫుల్ టైం ఈ బిజినెస్ చేస్తాడని చెప్పేసి అని గట్టిగా చెప్పాడు.
అందుకు కాబట్టి ఫుల్ టైం వచ్చేసాను అనమాట ఈ బిజినెస్లోకి. తర్వాత స్టార్ట్ చేశాను. ఒకటి అనిపించింది, టీంకు సర్వీస్ కావాలంటే ఫుల్ టైం వచ్చేయాలని చెప్పేసి అని అప్పుడు డిసైడ్ అయ్యాను. లాక్డౌన్ అయిపోతానే సతీష్ గురించి నరేంద్ర గురించి డిస్కస్ చేశాను. గురూజీ నెలకు 80,000 సంపాదించే బ్యాంక్ జాబ్ వదిలిపెడతా ఉన్నాను గురూజీ అని చెప్పా. వదిలిపెట్టి టైగర్ అన్నారు. రోజుకు దీని తల్లి 30,000 40,000 సంపాదించే బిజినెస్ వదిలేస్తానని చెప్పాను. వదిలే అన్నారు. మేముంటాం, నిన్ను డైమండ్ చేస్తాం, నిన్ను సక్సెస్ చేస్తాం, వదిలే అన్నారు. చాలామందికి గర్స్ ఉండాలా. నెలకు 10 లక్షలు సంపాదించే బిజినెస్ ఏంటి కవికి తూర్పుగాలు పడేసా, వదిలేసి ఈ బిజినెస్లోకి వచ్చాను. వెళ్ళాం, కర్ణాటక వెళ్ళాం. నేను రాము సారు రూమ్ తీసుకున్నాం, కూర్చున్నాం, స్టార్ట్ చేశాం. కొత్త ఏరియా, లాంగ్వేజ్ రాదు. అయినా సరే సుబ్రహ్మణ్య సార్ మాకు ఒకటే హామీ ఇచ్చాడు, నేనున్నాను, మీరు ధైర్యంగా చేయండి బిజినెస్ అని చెప్పేసి అని. ఆ రోజు మాకు మేము మనస్ఫూర్తి చెప్తా ఉన్నా, నాగభూషణం సార్ కానీ, హనుమంతు సార్ కానీ, వెంకటేష్ సార్ కానీ, మంజునాథ్ రెడ్డి సార్ కానీ ఇట్లా పేర్లు చెప్తా ఉంటే కొల్లలు ఉన్నారనమాట. విక్రమ్ కుమార్ కానీ, శ్రీకాంత్ కానీ, ఇలా ప్రతి ఒక్కరితో మంచి రిలేషన్ ఉండేది, మంచి బాండింగ్ ఉండేది అనమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే లేట్ నైట్ ఒకవేళ మాకు ఫుడ్ లేకుంటే వాళ్ళ ఇంట్లోంచి ఫుడ్ తీసుకొచ్చి పెట్టే రోజులు కూడా ఉన్నాయి మాకు. సారు కూడా మా గురించి చాలా బాగా ఆలోచన చేసేవాడు. అలా చేస్తూ చిన్నగా నరేంద్ర గురించి ఇన్వాల్వ్ చేసుకున్నాం. నరేంద్ర గురించి వస్తే ఫస్ట్ గ్రూప్ మీటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా మా జర్నీ స్టార్ట్ అయింది అనుకున్నాం. వెంటనే ట్రైనింగ్ అంటాడు, వెంటనే వెన్యూ అంటాడు, మళ్ళీ సతీష్ గురించి ఇన్వాల్వ్ చేస్తాడు. అలా ఇన్వాల్వ్ చేస్తూ తర్వాత కర్ణాటక టీం మొత్తాన్ని దిశ తీసుకెళ్ళాం. ఆ దిశకు వెళ్తూ పెద్ద టీం అయింది. ఈరోజు గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను, నా టీం నుంచే సుబ్బిరెడ్డి సార్ కూడా నెక్స్ట్ స్టేజ్ ఎక్కబోతా ఉన్నాడు డైమండ్గా. చాలా హ్యాపీగా ఉందన్నమాట చెప్తా ఉంటే. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. గురూజీ వాళ్ళు ఒకటే చెప్పారు, టైగర్ నువ్వు ఎంత చేయాలో చేశావు, నువ్వు ఇంకా కొంతమందికి ఇంకా చేయాలని నువ్వు అని చెప్పేసి అని ఆంధ్రాకి పంపించడం. మా గురూజీ అంతా కూడా ఆంధ్రాకి పంపించడం. ఆంధ్రాకి వచ్చేసాను. ఆంధ్రాకి వచ్చేసి జర్నీ స్టార్ట్ చేశాను అనమాట. ఆంధ్రాలో కూడా నా కమిట్మెంటు, నా సబ్మిషన్ విషయానికి వస్తే నాకు ఒక్కడే కొడుకు, కూతురుంటే చనిపోయింది. బాబుకు ఈ బిజినెస్ వ్యతిరేకం. నేను కూడా ఈ బిజినెస్లోకి రాకముందుకు ఎంబీబీఎస్ సర్వీస్ కావాలనుకున్నాను, ఒక్కడే కాబట్టి. సంవత్సరానికి 2 లక్షలు పెట్టి విజయవాడలో చదివిస్తే నాకు ఒకటే లోపల ఒకటి కొడతా ఉంది, పెద్ద బిజినెస్, నా బిడ్డ వస్తే నాతో పాటు సక్సెస్ అవుతాడని చెప్పేసి లోపల కొడతా ఉంది. కానీ తను అడిగితే రాకుండా ఉన్నాడు. నాకు ఇష్టం లేదు నాన్న అంటాడు. చిన్నగా ఒకటే చేశానన్నమాట. సరే అని చెప్పేసి చదువుకొని నేను పంపించేశాను. లాక్డౌన్ టైంలో లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2,30,000 పెట్టి మళ్ళీ కోచింగ్ ఇప్పించా. ఆ కోచింగ్లో డెంటల్ ఎంబీబీఎస్ సీటు కొట్టాడు, ఫ్రీ సీటు. అగ్రికల్చర్ కొట్టాడు, వెటర్నరీ కొట్టాడు. కొడితే నా మనసులో నాకు ఎంబీబీఎస్ మీద లేదు మోజు, ఈ బిజినెస్ మీద ఉంది, నా కొడుకు మీద దింపాలని చెప్పేసి అని ఒకటే చేశా. వీడు ఇలా కాదు మాటినాల్సింది, సోము గురించి దెబ్బపడాలనుకున్నా. అనుకొని చిన్నగా వాడిని ఏం చేశానంటే తీసుకెళ్ళి దిశ చూపించా. ఒకటే చెప్పా, రే ఎల్లు దిశ చూడు, నీకు నచ్చితే నా బిజినెస్ చెయ్యి, లేకుంటే చదువుకో అని చెప్పా. దిశ చూసాడు. దిశ చూసిన తర్వాత ఒకటే అన్నాడు అనమాట, ఒక మాట, నానా నేను డాక్టర్ అవ్వాలంటే 7.5 నుంచి 8 సంవత్సరాలు పడతా ఉంది. 8 సంవత్సరాలు చదివినా కూడా అవుతారో లేదో, కానీ ఎంతోమంది నీ చేయబట్టుకున్నారు, నేను కూడా నీ చేయబట్టుకుంటా, డైమండ్ అవుతా అని చెప్పేసి ఈ బిజినెస్లోకి వచ్చేసాడు. నాతో పాటు ఈ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. చాలా హ్యాపీగా ఉందన్నమాట. అలాగే నా తమ్ముడు కూడా ఆర్మీ రిటైర్ అయిన తర్వాత జాబ్ చేసుకుంటానంటే, వద్దురా, జాబ్ వద్దు, ఏమొద్దు, ఈ బిజినెస్ చెయ్యి,
సర్వీస్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉందని చెప్పాను అనమాట. నా బిడ్డ కూడా చెప్పాను నేను, నువ్వు నా కొడుకు అనేటువంటి భావన నాకు లేదు, నువ్వు పెట్టుకాకు, ఒకటే నువ్వు టీమే, నువ్వు నా కొడుకు కాదు, ఓపెన్ చెప్తానని చెప్పేసి అని ఈరోజు మా బాబును ఏ రోజు నా కొడుకులా చూడలేదు. ఈ బిజినెస్లో ఒక లీడర్లా చూశాను, ఒక టీం మెంబర్లా చూశాను నేను ఇప్పటి వరకు కూడా. అలా చేస్తూ బిజినెస్ బిల్డ్ చేసుకుంటా ఉన్నాను అనమాట. నాకు నచ్చినది ఒకటే, ఈ బిజినెస్లో నాకు నచ్చింది ఒకటే, 3 కార్డినరీ రూల్స్, 3 రూల్స్ అన్నమాట. ఒకటి, నరేంద్ర గురూజీ ఎస్ అంటే ఎస్ అన్న, నో అంటే నో అన్న, అంతే, ఇక వేరే రూట్ లేదు. తర్వాత ఈ బిజినెస్లోకి వచ్చినటువంటి లేడీస్ను, వాళ్ళల్లో నా అమ్మని చూసుకున్నా, నా అక్కని చూసుకున్నా, నా చెల్లెలను చూసుకున్నా. డబ్బు విషయానికి వస్తే చండ శాసనుణ్ణి నేను. డబ్బు తగిలింది లేదు, నా టీంను కూడా తగలనియను, అంతే. ఈ 3 నాకు బాగా నచ్చాయి, అందుకే సిస్టమ్ నచ్చింది, ఈ అప్లైన్ అందరు నచ్చారు కాబట్టి డైమండ్ అయిపోయాను అనమాట ఈ బిజినెస్లో. ఫైనల్గా నా అచీవ్మెంట్ అనమాట. అచీవ్మెంట్, ఒకప్పుడు 10,000 రూపాయలు మొబైల్ వాడాలంటే బ్యాండేజ్ వేసుకునేవాడిని, దీని తల్లి 1,00,000 రూపాయలు వాడుతూ ఉన్నా. 1,00,000 ఆపిల్ మొబైల్, 1,00,000, 10 లక్షల కారు, ఇవన్నీ ఇచ్చింది కంపెనీ అనమాట. అలాగే ఒక ఆర్డినరీ పర్సన్, పాస్పోర్ట్ లేదు, పారిన వలన ఆలోచన లేదు. ఈ బిజినెస్లోకి వచ్చినాక పాస్పోర్ట్ అప్లై చేసుకున్నాను. 3 సార్లు థాయిలాండ్ పోయించాను, టర్కీ ఇస్తాంబుల్ పోయించాను, ప్యారిస్ స్విట్జర్లాండ్ పోయించాను, మళ్ళీ మా భారత తీసుకొని లండన్ వెళ్తా ఉన్నా, సింగపూర్, మళ్ళీ థాయిలాండ్, ట్రిప్పే ట్రిప్పు. ఎలా ఉందంటే కథ, 3 నెలలు పనిచేయడం, 10 రోజులు పారిలో ఉండడం, 3 నెలలు పనిచేయడం, 10 రోజులు పారిలో ఉండడం అనమాట. కమిట్మెంట్ విషయానికి వస్తే మా గురుది ఈ స్టేజ్ మీద ప్రామిస్ చేస్తా ఉన్నా, మా గురుది 2025 కల్లా ఇదే స్టేజ్ తల్లి 2025కు 10 మందిని డైమండ్ చేసుకొని ఈ స్టేజ్ ఎక్కుతా. 10 మంది పేర్లు కూడా చెప్తా చూడండి. జీవా సార్, రాము సార్, నరసింహగౌడ్ సార్, రాధాకృష్ణ సార్, బాలు సార్, రామ్మోహన్ సార్, భూపాల్ సార్, బాలచంద్ర సార్, రవిచంద్ర సార్, జనార్దన్ సార్, నాగరాజ ఆచార్య, దాస్తగిరి, వీళ్ళందరినీ డైమండ్ చేసుకుంటానని ప్రామిస్ చేస్తాను గురుజీ ఈ స్టేజ్ మీద. థ్యాంక్ యూ గురుజీ, నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.